బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సంజనగర్ మీ పేరు కూడా ఒక రాన్ తప్ప అందరూ ఉన్నారు. ఇది చదరంగం కాదు, రణరంగం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్ పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరిని బెడ్ నుండి కిందకు దింపాల్సి ఉంటుంది. మీలో ఒక పేరు చెప్పండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? గోల్డెన్ స్టార్ కూర్చుంటే రాలేదు. అది ఫార్మాట్ కాదు కదా, మీ నలుగురిలో ఇద్దరిని తోసేయండి. కాదు, ఎందుకు కళ్యాణ్ చెప్పు. నేను ఆన్న కళ్యాణ్ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీరు ఆ బెడ్ పై ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే మీరు ఇమ్యూనిటీకి అంత చేరువవుతారు. ఏం పాయింట్ ఉందని తీస్తున్నారు నన్ను? ఎవరికి ఏం పాయింట్ అయితే నేను దొరికాను ఈ రౌండ్. ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్లు పోతాయి, మీ బాండ్లు పోతాయి. ధైర్యం నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? దమ్ము ఈ వర్డ్స్ నాకు అన్నెసెసరీ అనిపిస్తుంది. అక్కడ బర్నీ అని రాలే అంటే ఫ్రెండ్షిప్. నేను నువ్వు భయపడు కదా, రెచ్చగొడుతున్నావు మనుషుల్ని. నాగేం ఇది? సరే నాగేమనుకో. ఫస్ట్ బర్నీ గారు ఫస్ట్ నీ తగిలిందనే పడ్డాను. నేనైతే అప్పీల్ చేస్తా ఖచ్చితంగా. ఫస్ట్ ఎవరు పడ్డారు నాకు తెలుసు. వాళ్ళిద్దరిలోంచి మీరు ఎవరిని తప్పించాలనుకుంటున్నారు? మేము డిమాన్ పవన్ కి ఎలిమినేట్ చేస్తున్నాను. ఆయన పడ్డారనే నేను వదిలేను, లేకపోతే వదిలేపోతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే